హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ ఫాలో, సబ్స్క్రైబ్, లైక్ ట్రీ మీడియా. బిఫోర్ మీకన్నా ముందంతా లేడీ గెటప్స్ వేసుకొని చేసేవాళ్ళు. అవును. ఫస్ట్ మీరే లేడీ కంటెస్టెంట్ గా మీరే ఎంట్రీ ఇచ్చారు. భయం వేసిందా ఆ టైంలో? ఆ టైంలో అంటే ఖచ్చితంగా భయం ఉంటుంది కదా, ఎందుకంటే అప్పటి వరకు నేను మూవీస్ చేయడం వేరు. ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ అనేది నేను ఏది ముందు ఎక్కడా కూడా నేను చేయలేను. నా ఫస్ట్ స్కిట్ అది కూడా రోజా గారి స్కిట్. మొత్తం నా మీదే ఉంది. చంద్ర గారు అయితే మొత్తం చెప్పారనమాట, చాలా ప్రాక్టీస్ చేపిస్తారు చంద్ర గారు. సో ఆ టైంలో నువ్వు బాగా చేయాలమ్మా, ఇది చాలా వాల్యుబుల్ క్యారెక్టర్, ఎక్కడా డౌన్ అవ్వకూడదు, హై పిచ్లోనే ఉండాలి వాయిస్. నాకేమో వాయిస్ ఈ వాయిస్ కాదు, అప్పుడు చాలా సాఫ్ట్గా ఉండేది. అసలు మాటలు కూడా వచ్చేవి కావు, నాకు సైలెంట్గా ఉండేదాన్ని. బట్ ఆఫ్టర్ స్కిట్ నాకే తెలియకుండా స్టేజ్ ఎక్కాక ఇంకా విజృంభించేసా. నాకు ఇంకేమో ఏదో పూనకం వచ్చినట్టు. యాక్టింగ్ అంటే పిచ్చి. నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికినప్పుడు అది ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేది ఉంటుంది కాబట్టి, సో వన్ స్టేజ్ ఎక్కాక ఇంకా మర్చిపోయా నేను అనే ఒక దాన్ని, అంటే ఒక సత్యశ్రీ అనేది మర్చిపోయా, క్యారెక్టర్లో ఇంకా జీవించేసా అనమాట. అసలు క్యారెక్టర్స్ చేసే మీరు జబర్దస్త్లోకి ఎంట్రీ ఎలా ఇచ్చారు? అందులోనూ చంద్ర గారితో పరిచయం ఎలా టీంలోకి అసలు ఎలా వెళ్ళారు? అంటే చంద్ర గారు నేను ఒక మూవీ చేసాం. ఓకే. ఆ టైంలో నా మెమరీ పవర్ నచ్చింది సార్కి. సింగిల్ టేక్లో నేను ఒక 5 pages సీన్ చెప్పేసా. సో సింగిల్ టేక్లో అయ్యేసరికి మీకు జబర్దస్త్ ఇంట్రెస్ట్ ఉందమ్మా అని అడిగారు. నాతో పాటు మా అమ్మమ్మ వచ్చేవారు షూట్కి, అండ్ అమ్మ కూడా ఉన్నారు ఆ టైంలో. సో బేసికల్గా అమ్మ ఆర్టిస్ట్ కాబట్టి యాక్చువల్ అమ్మతో వెళ్ళా ఆ షూట్కి. చెయ్యాలని చెప్పి మూవీ చేయాలని వెళ్ళలే, అమ్మ మూవీలో ఉంటే జస్ట్ చూడడానికని వెళ్ళా. వెళ్తే అక్కడ ఇంకా ఈ క్యారెక్టర్కి ఈ అమ్మాయి బాగుంటుంది అని చెప్పి డైరెక్టర్ అడగడం జరిగింది. చంద్ర గారికి నాకు ఆ సీన్ జరుగుతుంది. ఆఫ్టర్ దట్ ఇంకా అడిగారనమాట, మా అమ్మగారిని అడగండి, నాదేం లేదు అని అన్నా. అమ్మ ఇంకా రోజా గారు కొద్దిగా ఫ్రెండ్లీగా ఉంటారనమాట. రోజా గారు తెలుసు అమ్మకి, అమ్మమ్మకి కూడా. ఓకే. సో ఇలా ఫస్ట్ టైం అడుగుతున్నారు ఆడపిల్లని, ఇప్పటి వరకు చేయలేదు. అది ఒకప్పుడు ఎలాగంటే కొద్దిగా భయం ఉండేది కదా జబర్దస్త్ అంటే, కొద్దిగా లేడీ గెటప్స్ ఉండేది. సో అలా భయం ఉండేది. తర్వాత ఇంకా రోజా గారు ఒకటే చెప్పారు, నేను ఉంటాను కదా, పాపను పంపించు, నువ్వేం భయపడకు, ఒక స్కిట్టే కదా, ఏముంది, సరదాగా చెయ్యి నీ పాపని అని చెప్పి పంపించడం జరిగింది. రిహార్సల్ రోజు కూడా భయపడుతూనే ఉన్నాను నేను. సార్ ఏంటంటే ఒక స్కూల్ ఎలాగ టీచ్ చేస్తారంటే, ఆయన మాడ్యులేషన్ ఎలా ఉందో అలాగే చెప్పాలి. ఆ స్కిట్ డైలాగ్ ఎలా ఉందో, సరే నేను వెళ్ళిపోతా అని అంటే పోతా అని అనకూడదు. తెలంగాణ అని కాదు కానీ వెళ్ళిపోతా అంటే దానికి ఒక రైమింగ్ ఉంటుంది, డైలాగ్ టు డైలాగ్ పంచెస్ ఉంటాయి. సో ఆయన ఒక ప్రాపర్ స్కిట్ రాసుకుంటారు. నువ్వు ఓన్గా చెప్పడానికి కుదరదు, అక్కడ ఏముందో అదే చెప్పాలి. సో మార్నింగ్ 9 to ఈవినింగ్ 9 వరకు ప్రతిసారి, అంటే 2 skits చేస్తాం కదా ఎపిసోడ్లో, ఒక డేలో 2 episodes చేస్తాం. సో అలాగా మొత్తం డే నాతో ప్రాక్టీస్ చేయిస్తూనే ఉన్నారు. బికాజ్ నా మీదే ఉంటుంది కదా స్కిట్, రోజా గారి స్కిట్. సో అప్పుడు ధైర్యం వచ్చింది, ఓకే నేను ఇలా కూడా చేయగలను అనేది నా మీద నాకు కాన్ఫిడెంట్ వచ్చింది అనమాట. నేను అలాగా చేయడానికి భరత్ నితిన్ గారు డైరెక్టర్ కానీ, రోజా గారు కానీ, అండ్ నాగబాబు గారు, మెయిన్ మా టీం లీడర్ చంద్ర గారు. ఎందుకంటే ఆయన ఫోర్స్, చెయ్యమ్మా అని చెప్పి ఆయన ధైర్యం చెప్పడం ఫస్ట్ ఎవరికీ లేదు ఒక అమ్మాయిని తీసుకొద్దామనే ఆలోచన. సో ఆయనకు వచ్చింది, నాకు అది హ్యాపీగా ఉంది అనమాట. ఫస్ట్ స్కిట్ చాలా బాగా వెళ్ళింది ఆడియన్స్ లో. మేము విన్నింగ్ స్కిట్, విన్నింగ్ అంటే అయ్యో, అప్పట్లో ఒక స్కిట్ విన్ అవ్వడం అంటే ఒక క్రికెట్ మ్యాచ్ విన్ అవ్వడమే అనమాట. పోటాపోటీగా జరిగేది మాకు. సో అప్పుడు బాగా మెచ్చుకున్నారు రోజా గారు కానీ, నాగబాబు గారు కానీ. ఇంత సపోర్ట్ చేసిన వీళ్ళు మీకు ఇప్పుడు స్కిట్స్ లో మర్చిపోవటం జరుగుతుంటుంటాయి, కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటుంటాయి. ఆ టైంలో తిట్టడం కానీ అలా ఏం జరగలా? తిడతారు అంటే, ఇప్పుడు ఎలాగా మన అనుకున్నప్పుడు, మన వాళ్ళు అనుకున్నప్పుడు ఆ రైట్స్ ఉంటుంది కదా ఆబ్వియస్లీ. ఓకే. సో అవుట్పుట్ మనకు మంచిగా రావాలి, బికాజ్ ఆడియన్స్ ఒక ఎక్స్పెక్టేషన్స్తో ఉంటారు మా మీద. స్కిట్ మధ్యలో అదేంటది, మనలాగా షూటింగ్లో టేక్ కాదు, 20 minutes స్కిట్ అంటే
ఎట్ ఎ టైం చెయ్యాలి. ఆ 20 మినిట్స్, 30 మినిట్స్ ఆ స్టేజ్ మీదే ఉంటాం. ఎవరు ఎంట్రీ ఉంటుందో వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఔట్ అవుతారో అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ స్టిమ్మర్ ఉంటుంది కదా! దాని వెనక వెళ్ళి రావడం, ఆ డైలాగ్ డెలివరీ గానీ, ఆ మాడ్యులేషన్ గానీ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో, ఇది మన డైలాగే కాదు, ఎదుటి వాళ్ళ డైలాగ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ అక్షింతలు ఎవరి చేతిలో నుంచి పడతాయి? బాబు గారు. నాగబాబు గారా? నాగబాబు గారు. ఓకే. నాగబాబు గారు ఏంటంటే, ఏందిరా ఏం చేస్తున్నారు ఎందుకు ఆయన తిట్టడం అంటే స్టేజ్ మీద తిట్టరు, రూమ్ లోకి పిలిచి ఏం చేస్తున్నారు ఏందని చెప్పి కొద్దిగా అక్షంతలు అలా పడతాయి అన్నమాట. ఓకే. అలా అంటే అలా ఒక ఫాదర్ లాగా ట్రీట్ చేస్తారు ప్రతి ఒక్కరిని. నా పిల్లలు, సో నా పిల్లలు తప్పు చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు పేరెంట్స్ అనే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు కాబట్టి, అలాగే జబర్దస్త్లో నాకు వాళ్ళ పేరెంట్స్ లెక్క అనమాట, అంతే. చంద్ర గారిది ట్రీట్మెంట్ ఎలా ఉంటది ఏమన్నా మిస్టేక్స్ జరిగితే? అమ్మో, ఫస్ట్లో నాకు చాలా భయం. ఇప్పటికీ స్కిట్ అంటే షివర్ అయిపోతా నేను చంద్ర గారితో స్కిట్ అంటే. బికాస్ డాన్స్ ఉంటుంది కదా, ఆయన డైలాగ్ మర్చిపోయినా పర్లేదు కానీ డాన్స్ మర్చిపోకు. అదేంటి? బికాస్ ఆయనకి డాన్స్ అంటే పిచ్చి. ఓకే. డాన్స్ ఒక ప్లాట్ఫామ్ దొరికింది అంటే అది కూడా ఆయనే క్రియేట్ చేశారు కదా స్కిట్స్ లో, ఒక ఎంట్రీ డాన్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పి. సో ఫస్ట్ నుంచి ఆయనకి ఆయన డాన్స్ని ఎలా అయినా చూపించాలి అనేది ప్రతి స్కిట్లో, ఒక స్కిట్లో రాకపోయినా ఒక స్కిట్లో వస్తూ ఉండేది. సో నాతో పాటు చేసే ఈవెన్ ఈ వినోద్ కానీ పవన్ కానీ బాగా చేయాలని కోరుకుంటారు. బికాజ్ ఇప్పుడు చంద్ర గారు ఒక్కరే చేసి నేను బాగా చేయకపోతే ఆ డాన్స్ ఇద్దరిది పోతుంది. అవును. మొత్తం చూసే జనాలకి ఏంద్రీ అమ్మే మర్చిపోయింది అని అంటారు కదా. సో మాకైతే టూ స్కిట్స్ పొద్దున్న 9 to 1 ఒక స్కిట్ అవుతుంది రిహార్స్, మధ్యలో 1 hour బ్రేక్ ఇచ్చుకున్నా. 3 to 6 మళ్ళీ ఇంకో స్కిట్, 6 నుంచి 9-10 వరకు డ్యాన్స్. నేను నమ్మరు. ఓకే. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇప్పటికీ అలాగే ఉంటుంది, ఇప్పటికీ ట్రీట్మెంట్. ఆయన మర్చిపోతే ఏమన్నారు, ఎందుకమ్మా ఎందుకు వచ్చావు నువ్వు, ఇంకా యాక్టింగ్ చేయడానికే కదా, ఆ మెమరీ ఏమైంది, ఎందుకు మర్చిపోతున్నావు, ఎందుకు నర్వస్గా ఫీల్ అవుతున్నావు, ఏం కాదు ధైర్యంగా ఉండు. స్కిట్ ఎక్కేటప్పుడు కూడా చెప్తారు సార్. తిట్టడం అంటే బడబడ తిట్టేయారు, కొద్దిగా కోపంగా అలా చూస్తారు, చూసి సరే ఓకే ఫస్ట్ టైం వదిలేస్తారు. తర్వాత ఇంకా లేదు రిపీట్ అవుతుందంటే, నన్ను ఎప్పుడు అంత హార్ష్గా తిట్టలేదు, ఎవరిని తిట్టలేదు. బట్ ఆయనకి స్కిట్ పోతే డల్ అయిపోతే మాత్రం నేను చేసిన ప్రాక్టీస్ ఏంటి అని అంటారు. ఒక 2 సార్లు చూస్తారు, 3వసారి స్కిట్లో ఉండరు వాళ్ళు, అంతే. మీరిద్దరు కలిసి ఎన్ని స్కిట్స్ చేసి ఉంటారు జబర్దస్త్లో? 500+ చేసి 500 అబోవ్ స్కిట్స్. ఓకే. ఎన్ని ఇయర్స్ జర్నీ సత్య జబర్దస్త్ నుంచి అని అంటే 17, 18, 19, 20, 7 years. ఆఫ్టర్ 7 years బయటకు వచ్చేసారు. ఆఫ్టర్ 7 years కాదు, మేము వచ్చింది, నేను వెళ్ళిన అంటే 15లో వెళ్ళా నేను. 16లో అది ఎలా అంటే అప్పుడప్పుడు చేసేదాన్ని, కంటిన్యూగా చేయలేదు నేను. 15 to 16, 2015 to 2016 ఓకే. అప్పుడప్పుడు స్కిట్స్ చేసా. కంటిన్యూగా నేను చేసింది 17 కూడా చేయలే, 17 ఎండింగ్లో మళ్ళీ వెళ్ళాను, అప్పుడు కంటిన్యూగా చేసా. 18 బయటకు వచ్చేసాం. 3 years. ఓకే. సో 2015 నుంచి 16 వరకు కొన్ని స్కిట్స్ చేసా. 17 నేను మళ్ళీ చేయలేదు జబర్దస్త్, ఎందుకంటే మూవీస్లో బిజీ ఉన్నా మనకు కుదరలేదు కూడా. ఓకే. సో అప్పుడు వినోద్ కంటిన్యూగా చేసేవారు. తర్వాత 18లో ఎంటర్ అయ్యా, 18 ఎండింగ్లో నవంబర్లో అలా ఎంటర్ అయ్యా. 19 ఎండింగ్లో బయటకు వచ్చేసాం. సో అలా 19లో మళ్ళీ అదిరింది. అక్కడ ఎన్ని ఇయర్స్ చేశారు? 1 year. 1 year ఓన్లీ. అది క్లోజ్ అయిపోయింది. అది క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ కామెడీ స్టార్స్ చేసాం కదా. అవును. మా టీవీ కూడా 1 year. 2 years చేసాం, 2 seasons చేసాం. 2021 చేసాం, కరోనా టైంలో కూడా. కరోనా టైం మనం బ్రేక్ ఇచ్చాం, తర్వాత 21లో మళ్ళీ స్టార్ట్ అయింది, అలాగా 22 వరకు చేసాం. దీనికి బిఫోర్ కూడా ఆర్టిస్ట్గా కొన్ని క్యారెక్టర్స్ చేసున్నారు, బట్ సత్య అంటే ఎవరికి తెలియదు లేదు. బిఫోర్ జబర్దస్త్ ఎంట్రీ ఫస్ట్ స్కిట్తోనే, ఆ తర్వాత కంటిన్యూ చేసిన స్కిట్స్తో సత్య ఎవరు, కామెడీ టైమింగ్ ఎలా ఉంటుంది, డైలాగ్ డెలివరీ ఏంటి అనేది ఆడియన్స్లో ఒక మంచి క్రేజ్ వెళ్ళింది కదా. ఇప్పుడు ప్రెజెంట్ ఆ క్రేజ్కి తగ్గట్లు అవే ఆఫర్స్ కానీ మూవీస్ కానీ చేస్తున్నారా? చేస్తున్నా. ఓకే.
అంటే చెప్పాలంటే దేవుడి దయ వల్ల నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది. జబర్దస్త్ అనే పుణ్యం అంటూ చిమ్మక్ చంద్ర గారి దయ వల్ల నాకు ఒక జబర్దస్త్ సత్యశ్రీ అనే పేరు వచ్చిందనమాట. జనాల్లో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మీరు చిమ్మక్ చంద్ర గారి పక్కన చేస్తారు కదా, మీరు సత్యశ్రీ కదా అని చెప్పి, మనం ఒక ఆర్టిస్ట్గా కోరుకునేది అదే కదా.